వరి నూక ఉప్మాని ఎలా చాలా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అదేనండి బియ్యపు రవ్వ ఉప్మా. బియ్యాన్ని కడిగి ఎండబెట్టి మొత్తం కూడాను రవ్వలా ఆడించి ఉప్మా చేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఫస్ట్ జల్లెడ పట్టేసుకొని బియ్యపు రవ్వని ఈ విధంగా చేశారు అంటే పిండి ఉండదన్నమాట. స్టవ్ వెలిగించి కడాయిని ప్లేస్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 గ్లాసుల వరకును వరి నూకను తీసుకొని బాగా వేయించుకున్నాను. తర్వాత అదే కడాయిలో కాస్త ఆయిల్ని, మినప్పప్పుని, శనగపప్పుని కూడా వేసి బాగా వేపుకోవాలి. తర్వాత జీలకర్రని, ఆవాల్ని, ఎండుమిరపకాయల్ని కూడా వేసి దోరగా వేపుకున్న తర్వాత కాస్త ఇంగువాని, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని, పచ్చిమిరపకాయ తరుగుని, అలాగే ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసి దోరగా వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఉప్పును కూడా వేసి వేపుకున్నారు అని అంటే మనకి త్వరగా టమాటా కానీ ఉల్లిపాయ కానీ మగ్గిపోతాయి. ఇక నేను చూపిస్తున్న విధంగా టమాటా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. వరినూక ఉప్మాకి నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసులు నీళ్ళు తీసుకొని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిన తర్వాత వరినూకను మొత్తం కూడాను వేయించి పెట్టుకున్న దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ప్రతిసారి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా 1 నిమిషం ఉందనగాను 1 స్పూన్ నెయ్యిని, అలాగే గుప్పెడు కొత్తిమీరని కూడా వేసి బాగా కలిపి 1 నిమిషం మగ్గించారు అని అంటే మన వరినూక ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది.